టీ20 వరల్డ్ కప్ 2024ను కెనడా ఓటమితో ప్రారంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా టెక్సాస్ వేదికగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో కెనడా ఓటమి పాలైంది. 195 పరుగుల లక్ష్యాన్ని కెనడా బౌలర్లు కాపాడుకోలేకపోయారు. అమెరికా జట్టు 17.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అమెరికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఆండ్రెస్ గోస్ 65, ఆరోన్ జోన్స్ 94 నాట్అవుట్ మెరుపు అర్ధ సెంచరీలతో తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో కెనడా ఫాస్ట్ బౌలర్ జెరెమీ గోర్డన్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. జెరెమీ గోర్డన్ను ఆండ్రెస్ గోస్, ఆరోన్ జోన్స్ ఊతకోచపోచారు. తొలి స్పెల్లో 2 ఓవర్లు వేసిన జోర్డన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ రెండో స్పెల్లో మాత్రం జోర్డన్ పూర్తిగా తేలిపోయాడు. యుఎస్ఏ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన జోర్డన్ ఏకంగా 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో జోర్డాన్ 2 నోబాల్స్, 2 వైడ్స్తో సహా 3 సిక్స్లు, 2 బౌండరీలు ఇచ్చాడు. తద్వారా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్గా జోర్డాన్ నిలిచాడు.